ఇట్లా కలపాలా, ఇట్లా చెయ్యాలా, మొత్తం ఇదంతా మన ఒక దేశం అనే అనలేదు. అయినప్పటికీ కూడా బీజేపీ అధికారం కోసము ఆమెతో పొత్తు పెట్టుకొని 4 సంవత్సరాలు పరిపాలన చేసింది. మీరు కావాలంటే టీడీపీ యొక్క మేనిఫెస్టో మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వెబ్సైట్ లో ఉంటుంది, చూసుకోండి. ఆమె ఏం చెప్పిందంటే స్వయం ప్రతిపత్తి కావాలా, మేము స్వయంగా పరిపాలించుకోవాలా అన్నప్పటికీ కూడా బీజేపీ అప్పుడు అవసరం కొద్దీ ఇవాళ కొంచెం అటు ఇటు అయి పీడీపీ కనుక ఒక 7-8 సీట్లు వస్తే ఇవాళ కూడా పొత్తు తీసుకునేది. రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ ఏమి ఉండేయండి, అందరూ ఒకటే. అధికారం వస్తుంది అంటే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే 2019 తర్వాత ఆర్టికల్ 370 అది జరిగిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చిన ఫస్ట్ ఎలక్షన్లు మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే 3 దఫాలుగా ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఎట్లాంటి గొడవలు జరగకుండా ఎలక్షన్ కండక్ట్ చేసింది. మనం మెచ్చుకునేటి మెచ్చుకోవాలా, మెచ్చుకోలేని మెచ్చుకోకూడదు. అంటే సో అదొకటి. తర్వాత బీజేపీ కోసం ఇన్ఛార్జిగా పనిచేసిన రామ్ మాధవ్, కిషన్ రెడ్డి గారు, మన తెలుగు వారు, వాళ్ళు చేసిన కష్టానికే ఈ రోజు బీజేపీ ఆ పొజిషన్ లో ఉంది. ఎప్పుడు మోడీనే పోవడం కాదు, మన వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లై కొన్ని రకాల ఫలితాలు తీసుకొస్తారు. ఫస్ట్ అది మనోళ్ళని మనం గుర్తించుకోవడం నేర్చుకోవాలా. సో కిషన్ రెడ్డి గారి పాత్ర ఈ రోజు జమ్మూలో బీజేపీ బలపడడానికి చాలా చాలా ప్రయత్నాలు చేసినారు. తర్వాత రామ్ మాధవ్ గారు ఆడైనారు. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ చేసిన పోటీ 60 సీట్లు మట్టుకే, 60లో 30 వచ్చినాయి. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, ఎందుకు ఎక్కడికెక్కడికో పోతారు, అవన్నీ వీడియోలు ఎక్కడికి పోవు. 60 సీట్లలో 30 సీట్లు వచ్చినాయి ఎవరికి? బీజేపీకి. బీజేపీ బలహీనంగా ఉన్నది అంటే నేను యాజ్ అ స్ట్రాటజిస్ట్ గా ఒప్పుకోను. జమ్మూ కాశ్మీర్ లో ఇలా ఒక సీటుకే ఆమ్ ఆద్మీ పార్టీ మేము రాష్ట్రంలో ఎంటర్ అయినామంటే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బీజేపీ 30 సీట్లు 29 సీట్లు రావడం అనేది అంత ఈజీ విషయం కాదు. జమ్మూలో మన హిందువులు ఎక్కువ ఉన్నారు, జమ్మూలో ఎప్పటి నుంచి ఆధిపత్యం ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పోటీ చేసి గెలిచింది. కాశ్మీర్ వ్యాలీలో ఏదైతే అక్కడ లేదు కాబట్టి తక్కువ సీట్లు పోటీ చేసి అక్కడ ఓట్లు చీల్చి వేరే వాళ్లకు లాభం చేకూర్చే విధంగా బీజేపీ ప్రయత్నం చేసింది. హర్యానాలో సక్సెస్ అయింది కానీ కాశ్మీర్ లోయలో ఓట్ స్ప్లిట్టింగ్ లో బీజేపీ ఫెయిల్ అయింది. అందుకోసం వాళ్ళ కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. ఇది ఇక్కడ వరకు స్ట్రాటజీ. ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఎవరైతే మొత్తం మన జమ్మూ కాశ్మీర్ ప్రజల కోసం మొత్తం బట్టలు చింపుకున్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయాలు వచ్చేసరికి కూడా స్ట్రాటజీ వాళ్ళ యొక్క ఐడియాలజీని మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు గులాబీ నబీ ఆజాద్ 40 years కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినాడు నెహ్రూ కాలం నుంచి. ఆయనకు ఒక పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి పార్లమెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు చప్పట్లు కొట్టకుండా మోడీ గారు బ్రార్ నేచర్ అని చెప్పేసి ఆయన పొగిడి ఆయన దగ్గర ఉన్న 4 to 5% ఆయన గులాబీ నబీ ఆజాద్ కాశ్మీర్ పార్టీ ఏదో ఉంది, ఆయనకు 3 to 4% ఉంది. ఆ 4% మీరు 2-3 రోజుల క్రితం ఎలక్షన్ జరిగేటువంటి 3 రోజుల క్రితం వాళ్ళ క్యాండిడేట్లు విత్డ్రా చేసుకొని బీజేపీకి సపోర్ట్ చేసినారు. మీరు కావాలంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్లన్నీ నా సొంతగా నేను తయారు చేసుకుని బుక్కులలో చెప్పినవి కాదు, వీటిని రీసెర్చ్ చేసి చెప్పింది. ఒకటి, జమాతే ఇస్లాం అనేటువంటిది నిషేధిత సంస్థ. వాళ్ళు ఏమంటారంటే జమ్మూ కాశ్మీర్ తీసుకుపోయి పాకిస్తాన్ లో కలపాలనేటువంటి నినాదం ఉన్నటువంటి వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నియంత్రించలేకుండా బయటికి తీసుకొస్తే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేసినారు ఇండిపెండెంట్ గా. వాళ్ళు కూడా కొన్ని స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి, ఎన్సీ కూటమి గెలవకుంటే ఎవరు గెలిచినా పర్లేదు, వాళ్ళ మద్దతుతోనే మనం అధికారంలోకి వస్తాం అనేటువంటిది పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ. రెండోది, హరియత్ కాన్ఫరెన్స్ కూడా జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉండాలంటే కూడా వాళ్ళను కూడా జైల్లో నుంచి మెల్లమెల్లగా నెమ్మదిగా తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మాట్లాడినామంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవకాశం ఇస్తామని అంటాం. కాబట్టి ఒక్క నిమిషం, మేడం నేను ఐ విల్ కంప్లీట్ 3 minutes. నేను ఎందుకంటే చెప్పాల్సింది చెప్పేస్తా, తర్వాత మీరు ఏమైనా ఫైట్ చేసుకోండి. 3 తర్వాత ఇట్లాంటి హమాబికి ఇంకా చాలా పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన బారాముల్లాలో గెలిచినటువంటి ఇంజనీర్ రషీద్, ఆయన 18 స్థానాల్లో 15 స్థానాలు మెజార్టీ వచ్చింది రేపు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో. ఆయన గణనీయంగా ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ప్రజలు బలంగా నమ్మినారు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇన్ని రకాల ఓటు స్ప్లిట్ అనేటువంటిది బీజేపీ పార్టీ అప్లై చేసిన కాశ్మీర్ వ్యాలీలో కొంత నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ముందంజలో ఉంది, అది ఒప్పుకోవాలి.
ఈ రెండు కూటములు కలిస్తేనే ఈ రోజు అధికారంలోకి వచ్చింది. కానీ ఒకవేళ కూటమి వెళ్ళకపోతే అక్కడ హంగ్ వచ్చేది. కాబట్టి 11% తోని కాంగ్రెస్ ఉంది, కానీ తక్కువ సీట్లు వచ్చినాయి. 25% తో అప్రాక్సిమేట్లీ ఎన్సీకి వచ్చింది, 23% తో బీజేపీకి వచ్చింది. కాబట్టి అక్కడ అన్ని రకాల పార్టీలు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మిత్రుడు చెప్పినట్టు వాళ్ళకు ఒక సీట్ వచ్చింది. సో పీడీపీ ఏదైతే మహబూబా ముఫ్తీ ఏదైతే ఉందో వాళ్ళ ఓట్ల షేరింగ్ మొత్తం కూడా ఇక్కడ ఎవరైతే స్ప్లిట్ చేస్తాం అనుకున్నారో వాళ్ళకు వెళ్ళిపోయినాయి. ఎవరైతే ఆమె ఇది వరకు ముఖ్యమంత్రి. ఇక్కడ ఒక ప్రశ్న, మహబూబా ముఫ్తీ సొంత డాటర్ ఇల్తిజాని గెలిపించుకోలేకపోయారు అక్కడ. మతపరంగా జరిగిన ఎన్నిక అని అనుకున్నాం మనం ఇంతకు ముందు మాట్లాడుతూ, మరి మతపరంగా జరిగినప్పుడు ఎందుకు సొంత డాటర్ ని గెలిపించుకోలేకపోయారు అనే ప్రశ్న. మీ అనాలిసిస్ ఏంటి? ఇక్కడ మతపరము అంటే అందరూ కూడా అదే మతం మీద స్ప్లిట్ చేసినారు. జమ్మూలో అలాంటి సిస్టమ్ లేదు. జమ్మూలో ఫేర్ గా ఉంది, ఫేర్ గా జరిగింది. కాశ్మీర్ వ్యాలీలోనే ఇలాంటి ప్రభావం జరిగింది, ఇలాంటి పద్ధతి జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ అనాలిసిస్ అనేటువంటిది చాలా కష్టమైంది. ఇంకొకటి మీకు చాలా మందికి తెలుసో తెలియదు కానీ మీరు అనుకున్నటువంటి 90 సీట్లు కాదు అక్కడ ఉన్నటువంటి 95 సీట్లు, 95 సీట్లు ఇప్పుడు ఉన్నాయి. నేను చెప్తాను ఒక విషయము. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ డీలిమిటేషన్ లో వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి సీట్లను ఒక 3-4 సీట్స్ ఉన్నాయి. నామినేటెడ్ కాకముందు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇప్పుడు కూడా మనం పెంచుకునే హక్కు ఉంది. ఎందుకంటే అది బిల్లులో పొందుపరిచింది. ఒకసారి కేబినెట్ తీర్మానం పెట్టి చట్టసభలకు వచ్చి రాష్ట్రపతి సంతకం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మనం అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చు, తెలంగాణలో పెంచుకోవచ్చు. అదిని పట్టించుకోకుండా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి లాభం లేదు కాబట్టి ఇక్కడ ఆంధ్రాలో అది వదిలేసి జమ్మూ కాశ్మీర్ లో మీరు ఒకసారి చూడండి వెబ్సైట్ లో లాస్ట్ 2014 ఒక నిమిషం ఏదో ఛాలెంజ్ చేస్తున్నారు రామరెడ్డి గారు, ఇన్ఫర్మేషన్ రాంగ్ అంటున్నారు. ఒకసారి క్లారిటీ తీసుకుందాం రామరెడ్డి గారు. 2008లో 9లో రీఆర్గనైజేషన్ అయింది దేశం మొత్తం, జమ్మూ కాశ్మీర్ లో కాలే, అది ఇప్పుడు అయింది. 2009లో అన్ని దేశం వ్యాప్తంగా రీఆర్గనైజేషన్ అయింది. మన ఇక్కడ కూడా అయినాయి, కొన్ని కొత్త కాన్స్టిట్యూషన్ పుట్టినాయి, కొన్ని పాత పోయినాయి. అప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల కారణంగా కాలే, అందుకు ఇప్పుడు స్పెషల్ గా జమ్మూ కాశ్మీర్ చేశారు. రామరెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తాం, వాస్తు అప్పుడు బాగలేదు, ఇప్పుడు వాస్తున్నది కాబట్టి చేసినారు. ఓకే, యాక్సెప్టెడ్ దట్ వన్. ఓకే, జరగనైతే జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే 5 సభ్యులను లెఫ్టినెంట్ జనరల్ నామినేట్ చేయాలనేది చట్టబద్ధంగా ఉన్నది. దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళను డైరెక్ట్ గా అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత తీసుకోవాలా, పరిగణలోకి ముందే తీసుకోవాలా అనేది నిన్న చర్చ జరిగింది, బిగ్ డిబేట్ జరిగింది. దాని గురించి కూడా పెద్ద సబ్జెక్ట్ అది. కాకపోతే ఇప్పుడు అవసరం లేదు. కూటమి అనేది యునానిమస్ గా మ్యాజిక్ ఫిగర్ తాకింది. ఎందుకంటే ఇండిపెండెంట్ లో కూడా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అంచనా ప్రకారం 14 మంది ఇండిపెండెంట్లు గెలవాలి. ఆ గెలిచినప్పుడు అక్కడ అస్థిరత్వంగా ఈ 5 నామినేటెడ్ లెఫ్ట్ జనరల్ కలుపుకొని 5తోని బీజేపీ ప్రభుత్వం వేస్తుంది అనే దాని మీదనే స్ట్రాటజికల్ రిపోర్ట్స్ అన్ని కూడా హంగనిచ్చినారు. హంగట్టిగానే ఇవ్వలేదు. ఈ 5 నామినేటెడ్ కలుపుకొని ఎవరైతే అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఇండిపెండెంట్ లో ఒక 14 వరకు వస్తే ఈ 14 + 5 19 జమ్మూలో బీజేపీకి వచ్చిన సీట్లని కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ దగ్గర దాకా వస్తుంది అనేటువంటిది స్ట్రాటజీ ప్రకారం హంగు చెప్పినారు. కాకపోతే ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది నేషనల్ కాన్ఫరెన్స్ ను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో మొత్తం ప్రజల మధ్య ప్రేమ అట్లా ఏం లేదు. మన పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్ ఉమర్ అబ్దుల్లా వాళ్ళ పార్టీ కూడా జమ్మూ కాశ్మీర్ ను మొత్తం విచ్ఛిన్నం చేయాలి, స్వయం ప్రతిపత్తి చేయాలని ఎన్నో ఉద్యమాలు చేసినాయి. మొన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఈ జమ్మూ కాశ్మీర్ మాదాన కలుపుకుంటామంటే కూడా ఎవరు విమర్శించిన దాఖలాలు పోలేదు, నేషనల్ కాన్ఫరెన్స్ పోలేదు, కాంగ్రెస్ పోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఉన్న ఓట్లు పోతాయని. కాబట్టి ఇక్కడ ఎవరు శుద్ధపూసలు లేరు. అందరూ కూడా ఎలక్షన్లకు వచ్చేసరికి ఏ ఓటు ఎక్కడికి పోకుండా కాపాడుకుందామని చూస్తారు. అట్లా ప్రజలను మభ్యపెట్టడం తప్పు. కాబట్టి యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే బీజేపీ అనేది జమ్మూ కాశ్మీర్ లో బలం పుంజుకున్నది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మధు గారు ఒక పాయింట్ ఏదో మీకు చెప్తారంట. హోల్డ్ ఆన్ రామరెడ్డి గారు చెప్పండి. తీవ్రవాద సపోర్ట్ పార్టీతోని బీజేపీ ఎలక్షన్ల తర్వాత పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ అధికారం కోసమే అన్నారు. అది నేను క్లారిటీ తీసుకుంటా, దానికి నేను క్లారిటీ తీసుకుంటా. అదొక పాయింట్ నేను మాట్లాడతా. ఇంకొక విషయం మధు గారితో మాట్లాడాలి. ఒక్కసారి మధు గారు, ఓవరాల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాఫ్ ని ఏ విధంగా చూస్తారు? ఆ పార్టీ పైన మీ అనాలిసిస్ ఏంటి అసలు? మేడం, ఆమ్ ఆద్మీ ఇది ఎవరికి సంబంధించింది కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కేజ్రీవాల్ గారు ప్రజల యొక్క సంక్షేమం కోసమో లేకపోతే ప్రజలకు మంచి పథకాలు చేద్దామని జైలుకు పోలేదు. ఇలా కవిత విషయం మాట్లాడుకున్నా గానీ, కేజ్రీవాల్ గారి విషయం మాట్లాడుకున్నా గానీ, మనీష్ సిసోడియా విషయం మాట్లాడుకున్నా గానీ,
అక్కడ ఉన్నటువంటి కైలాష్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుకున్నామని చాలా కేసులు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత మిత్రుడు చెప్పినట్టు సింపతి వస్తుంది, ఒక్కొక్క ఓటుతో మీరు నిరూపించాలనేటువంటిది, జైలు కోసం మన గాంధీ మహాత్ములం కాదు పోయి రాగానే ఓట్లు పడదు, మనల్ని మనం నిరూపించుకోవాలి, దానికి కొంత టైం ఫ్రేమ్ ఇవ్వాలా, టైం ఫ్రేమ్ ఇచ్చే టైం ఫ్రేమ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా. మీరు అన్నట్టు బయటకు వచ్చిన తర్వాత రిజైన్ చేసిండు కానీ జైల్లో ఉన్నప్పుడు రిజైన్ చేయలే. జైల్లో ఉన్నప్పుడు రిజైన్ చేస్తే అతడు మేడం 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 నేను ఒక్క నిమిషం, ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 2 minutes జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ జైలులో రిజైన్ చేసిండు పరిపాలన కోసం. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ పరిపాలన కోసం జైలులో ఉన్నప్పుడు పరిపాలన సాధ్యం జరగదు కాబట్టి ఆప్ గ్రాఫ్ గురించి చెప్తున్నా. ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేట్ ఉంటుంది సార్ ఇది సబ్జెక్టు. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు చేయకుండా బయటికి వస్తే సింపథైజ్ అవుతుంది అనే విషయం కేజ్రీవాల్ బాగా తెలుసు. అయితే కేజ్రీవాల్ తీసుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసిన ఆతిషి, ఆమె 13 శాఖలు నిర్వహించింది, ఆమె వాటర్ బోర్డ్ లో పనిచేసింది, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కరెక్ట్ చేయగలిగింది, మహిళలకు ట్రాన్స్పోర్ట్ చేయగలిగింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ఎలక్షన్ లో కూడా స్ట్రాటజిస్ట్ గా వర్క్ చేయగలిగింది. అత్యంత నమ్మకమైన వ్యక్తి ఎవరు అంటే, అత్యంత సమర్థవంతమైన వ్యక్తి ఎవరంటే ఆతిషి. ఆమెకు ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఇచ్చి ఆమె మీద ఎలాంటి ఫోర్స్ లేకుండా ఈ 6 నెలలు కనుక చక్కగా పరిపాలించగలిగితే, ఈమె కేజ్రీవాల్ చేసే సింపతి కంటే కూడా ఆతిషి చేసేటువంటి డెవలప్మెంట్ వల్లనే ఆమెకు మైలేజ్ వస్తుంది. కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. కేజ్రీవాల్ భార్యను కూడా ప్రమోట్ చేద్దాం అనుకున్నాడు కానీ రబ్రీదేవ్ లాగా అవుతుందనే ఉద్దేశంగా మళ్ళీ రివర్స్ అవుతానంగా ఎవరికి ఇవ్వకుండా ఇచ్చినారు. అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కేజ్రీవాల్ ని పని చేయలేదు, ఏ ఫైల్ మీద సంతకం పెట్టనీయలేదు. ఆ ఉద్దేశంగానే బయటకు వచ్చినాక రిజైన్ చేసిండు. కానీ హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని ఏదో రకంగా మైలేజ్ తీసుకొని చేసుకుంటే ఇద్దరికి లాభం అయ్యేది. మీరు ఇప్పుడు అనుకున్నట్టు హర్యానాలో గెలుపు బీజేపీకి చాలా బూస్టునిచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళకు బలం ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒక 20-25% ఓటు ఉంది కాబట్టి ఆ పక్కకున్నటువంటి రాష్ట్రాలు సరిహద్దులకు హర్యానాకు 6-7 ఉంటాయి, దాంట్లో కూడా మనకు బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటది. ముందు కేజ్రీవాల్ గారికి ఉన్నటువంటిది ఏంటంటే, ఖచ్చితంగా ఒక కష్టమైన నెక్స్ట్ వచ్చే 6 నెలలు అనేటువంటి కేజ్రీవాల్ గడ్డుకాలంగా ఉంటది. సింహం మీద ఎక్కి దిగలనా పడిపోవాలన్నది ఆయన చేతుల్లో ఉంటది. 7 ఎంపీ సీట్లు మొన్న బీజేపీ గెలిచిందండి. 7 ఎంపీలు ఉన్నారు. ఢిల్లీలో వాళ్ళు పరిపాలిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సపోర్ట్ చేయరు, ఎందుకంటే కేంద్రం ఏది చెప్తే చేస్తారు కాబట్టి. ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కొంచెం డిప్రెషన్ లో ఉన్నది, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారో లేదనేది తెలియదు. అక్కడ మీరు చూసినట్లయితే ఇవాళ హర్యానాలో ఢిల్లీకి దగ్గరగా ఉన్న వాటిలలో బీజేపీ గెలిచింది, పంజాబ్ కు దగ్గర ఉన్న వాటిలో కాంగ్రెస్ గెలిచింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పట్టణ ఓటర్లు ఇప్పటికి కూడా ఎవరితో ఉన్నారు అంటే బీజేపీతోనే ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే కేజ్రీవాల్ గారికి ముందున్నటువంటి కష్టకాలం. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ నవంబర్ లో జరుగుతున్నాయి కాబట్టి వాటితో వెళ్ళాలనేది కేజ్రీవాల్ గారి ప్లాన్, ఎందుకంటే సింపతి అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి. కానీ నవంబర్ లో వెళ్తే మాత్రం ఇంకా సింపతి అనేది రాదు, అది ఇంకా ఈ ఎలక్షన్లతో మైనస్ అవుతాయి కాబట్టి ఫిబ్రవరిలో డిఫరెంట్ గా ఎలక్షన్స్ పోయి ఆతిషికి ఫుల్ పవర్స్ ఇచ్చి ఆమెకు ఒక ఈ 6 నెలల్లో ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఢిల్లీ ప్రజలకు ఉపయోగపడితే అది ఒక 5-10% మైలేజ్ ఉంటుంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క గ్రాఫ్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. థ్యాంక్ యూ మధు గారు. అయితే ఒక్క నిమిషం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ ఫలితాల మీద స్పందించారు. జమ్మూ ఫలితాల మీద ఆయన స్పందించడం జరిగింది. బీజేపీ విజయం చారిత్రాత్మకం, గతంలో కంటే ఎక్కువ ఓట్లు సీట్లు సాధించాం, అంతేకాదు అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి ముందుకెళ్తాం, బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది కాబట్టే మేము 29 స్థానాల్లో గెలిచామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీరేదో మాట్లాడుతున్నారు రామరెడ్డి గారు, ఇంతకు ముందు పీడీపీ పార్టీ ఖచ్చితంగా వారి అధికారం కోసం వారితో కలిపి మీరు ముందుకు సాగే రాజకీయ ఆలోచనలు చేశారు అనలేదు, చేస్తారు. నడిచింది ప్రభుత్వం, ఇప్పుడు ఇంతకుముందు నడిచింది. రైట్. దానికి కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే విధానం, దాంట్లో ఏమేమి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేరితేనే దాని మొత్తం వివరాలు తెలుస్తాయి. ఆర్టికల్ 370 రద్దు చేయడం కోసం ప్రభుత్వంలో ఉండి ఎలా చేస్తేనే అది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది స్టడీ చేయడం కోసమే పీడీపీతో కలిసి మేము గవర్నమెంట్ చేసినాం, దేశం కోసం, అధికారం కోసం కాదు. అది వారికి అర్థం కావాలి. అది సక్సెస్ చేసినాం, ఆర్టికల్ 370 రద్దు కూడా చేసినాం తర్వాత. రైట్. ప్రభాకర్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, మీరు చేస్తే దేశం కోసం ఆ రోజు తెలంగాణ కూడా చూపించాం కదా. ఇంకొకటి ఒక్క నిమిషం సార్,
దయచేసి ఒకరు మాట్లాడినప్పుడు వినాలా సార్? మీరు మాట్లాడినప్పుడు రైట్ నేను కా- రైట్ చెప్పండి. ఒక్క నిమిషం రామ్. ఒక్క నిమిషం. ఇప్పుడు అదే కేసీఆర్ గారు తెలంగాణ కోసం 50 పార్టీలతో పెట్టుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఏం విమర్శించారంటే దొంగ ఎవరెవరితోనో కలుస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తున్నాడు అని. మీరు ఇప్పటికి కూడా ఒక సిద్ధాంతం ఉందండి. బీజేపీ వాళ్ళు ఏదైనా చేస్తే అది దేశం కోసం, హిందూ మతం కోసం. ఆ పేటెంట్ రైట్లు ఒక బీజేపీకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు ఉంటది. ఉమ్, కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువ చేసి ఉంటారు, అది నేను ఒప్పుకుంటా. అంటే కొన్ని సందర్భాల్లో బీజేపీ పార్టీ మిగతా పార్టీలు 40% చేస్తే మీరు 60% చేస్తారు.